ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, ఆయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు ఒకే భాగం ధ్యానిస్తుంది. ఒకే భాగం ఒక అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగచేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగచేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా ఏకత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, సమాధానం పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేస్తారు. మీలో మీరు ఉప్పు సారము కలగవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడని చెప్పిన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంతో, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించటి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, అతడు కీడు నుండి తొలగి మేలైన దానిని చెయ్యవలెను, సమాధానం దాన్ని వెంటాడవలెను. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనము పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం, నీతిని కృపను అనుసరించువారు జీవమును నీతిని ఘనతను పొందును. చివరిగా ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. ఒకని ఎడలో ఒకడు మనుషులందరి ఎడలో ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఆమె దేవుడి వాక్య భాగం జీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రేమ కృతం చెల్లించుకున్నాను తండ్రి. మేము ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండి మీ నీతిని అనుసరించేవారు ఉన్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.